కాబట్టి రేపు కాకినాడ ఎస్పీ గారికి 10 గంటలకో 10:30కో వెళ్తాను నేను. వెళ్ళి ఇప్పుడు దాకా ఈ తప్పులు చేసిన ప్రతి బొకడాగాడి మీద కంప్లైంట్లు ఇస్తాం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేయాలి. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడిన మాటలు వీడియోలు డైరెక్ట్గా ఎవిడెన్స్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి, వాటితో మేము కంప్లైంట్ ఇస్తాం. ఖచ్చితంగా వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ చేసేదాకా మేము మాత్రం వదిలిపెట్టమండి. తొండముదిరి ఒసరవెల్లి అయ్యే ముందే వీళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకోవాలి అని ఈరోజు ఆ టైటిల్తో ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే చాలామంది అన్నట్టు ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఓడిపోయారు కదా, వాళ్ళ మీదకి దాడులు చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళని కొట్టడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఓకే, దాన్ని ఆ దాడుల్ని కొట్టడాన్ని లేకపోతే రోడ్ల మీద ఏడ్చడాన్ని నేను కూడా ఖండిస్తున్నాను. కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. చట్టాలు ఐపీసీ సిఆర్పిసి అనేది అందుకే ఏర్పాటు చేశారు. ఎవడన్నా సరే ఒకడు తప్పు చేస్తే తప్పు చేసిన శిక్షించాలి. అలా శిక్షించినప్పుడే మరొకడు తప్పు చేయడానికి భయపడతాడు. మీకు గుర్తుండే ఉంటుంది, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఘోరమైన మాటలు మాట్లాడేవారు అంటే అండి, నిజంగా ఇక్కడ చూపించిన వాళ్ళే కొమ్మినేని, వీడి పేరు ఈశ్వర్, ఎవడో సాక్షి యాంకర్ అంటే బోరుగట్టిగాడు ఒకడు, శ్రీరెడ్డి, వీడి పేరు నాగార్జున, వీడి పేరేం పేరు వర్ర రవీందర్ రెడ్డి, ఎగ్జాంపుల్కి పెట్టాను వెళ్ళి. కానీ ఇలాంటి వరస్ట్ ఫెలోస్ అందులో 100 మంది ఉన్నారు వైసీపీలో. మహిళల మీద దారుణమైన మాటలు, మార్ఫింగ్ ఫోటోలు, పచ్చి బూతులు, ఇలాంటి వాళ్ళ మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలండి. ఎందుకు తీసుకోవాలంటానంటే, ఇక రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక షో జరిగింది, అది మీ అందరికీ తెలుసు. కొంతమంది పనికిమాలిన బొగడాగాళ్ళు ఒక షో పెట్టుకుని ఒక తండ్రి చిన్న 6 సంవత్సరాల పాప, వాళ్ళిద్దరి మధ్య తప్పుడు సంబంధాన్ని అంటగడుతూ మాట్లాడి వాళ్ళు నవ్వుకోవడం జరిగిందండి. ఏదో కామెడీ చేశారు. అది కామెడీ కాదు, అది ఈ నా కొడుకులు అందరూ వరస్ట్ ఫెలోస్ కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేశారు. వాళ్ళు బొక్కలే ఇస్తారట ఎవరో రేవంత్ రెడ్డి గారు. ఆ తండ్రి కూతురు ఎక్కడోళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడో ఫారిన్ వాళ్ళు. ఫారిన్కి చెందిన 6 సంవత్సరాల బాలికను అవమానించిన కారణంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఐఏఎస్ కొడుకును కూడా చూడకుండా ఈ ప్రణీత్ గారిని బొక్కలో తోసేయడం జరిగింది తెలంగాణలో. వీడిని ఒకనే కాదండి, వీడితో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వీడు మాట్లాడించాడు, వీడికన్నా వర్స్ట్గా వాళ్ళు మాట్లాడారు, వాళ్ళని వేసేయాలి. అయితే ఎక్కడో ఒక పసిపాప కోసం, విదేశాల్లో ఉన్న పసిపాప కోసమే తెలంగాణ గవర్నమెంట్ అంత చేసినప్పుడు, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మహిళల్ని, ఈవెన్ మా భువనేశ్వరమ్మని, బ్రాహ్మణి గారిని, ఇప్పుడు హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిత గారిని, ఇక తెలుగుదేశం పార్టీలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందిని కూడా దారుణంగా చిత్రీకరించి పేపర్లలో న్యూస్లు పడిపోయినట్టు, వాళ్ళు ఏదో వ్యభిచారం చేస్తున్నట్టు దొరికేసినట్టు దాన్ని పేపర్లో ఎడిట్ చేసి విదేశాల్లో ఉన్న తెలుగుదేశం మహిళా కార్యకర్తల్ని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం మహిళా కార్యకర్తల్ని ఘోరాతి ఘోరంగా చిత్రీకరించడంలో ఈ ఆడి పేరేం పేరు వర్ర రవీందర్ రెడ్డి, ఆడు ముఖ్యమైనడండి. ఇడు వైఎస్ భారతి గారి పిఏ అని కూడా చెప్తారండి. బోరుగట్టిగాడి మాట ఎంత ఘోరంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. శ్రీరెడ్డి మహిళని ఏం చూడక్కర్లేదండి, ఎందుకంటే రామాయణంలోని శ్రీరామచంద్రుడు వెళ్తున్నప్పుడు కొద్దిమంది మహిళల రూపంలో రాక్షసులు వచ్చారు, వాళ్ళని కూడా వేసి పాడుతోపడి తప్ప మహిళ అని చెప్పి దండం పెట్టలేదు. తప్పు చేస్తే ఇక్కడ చట్టాలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానం ఎలాగైతే ఉన్నాయో ఖచ్చితంగా మహిళలకు కూడా శిక్ష పడాల్సిందే. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి తొడలు కొట్టేసి బూతులు మాట్లాడేసిన ఏళ్ళు గవర్నమెంట్ మారిన వెంటనే కొన్ని రోజులు సైలెంట్ అయ్యారు. ఎవడెవడు ఏ కలుగులో దూరేహాడో తెలియదు. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఒకడొకడు బయటకు వస్తున్నారండి. బయటకు వచ్చి చిన్న చిన్న డైలాగులతో మొదలు పెడుతున్నారు. మనం ఇప్పుడే వీళ్ళని కంట్రోల్ చేయకపోతే తొండముదిరి ఓసరవెల్లి అయిపోద్ది. ఓసరవెల్లి అయిపోయిన తర్వాత ఇంక వీళ్ళ మాటలు ఏ స్థాయిలో మాడతారో మనం ఊహించలేము. ఖచ్చితంగా అప్పుడు ఏం జరుగుతుంది అంటే అండి, వర్గాల మధ్యలో వైషమ్యాలు రేగుతాయి. వర్గాల మధ్యలో అంటే 2 వర్గాలు కలిపి కొట్టుకోవడం, చంపుకోవడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా కట్టడి చేయకపోతే. దీనికి ఉదాహరణ ఈ నాగార్జున అన్నవాడు. ఈయన్ని నేను సింపుల్గా నాగార్జున అమ్మ అని పిలుస్తాను. ఎందుకంటే మనిషి అయిన ప్రతి ఒక్కడికి 23 జతలు క్రోమోజోములు ఉంటాయట. 23 జతలు 23 జతలు కాకుండా ఇంకోటి ఎక్స్ట్రా ఉంటుందట. వాళ్ళు కొంచెం చూడండి, మగోడుగా పుట్టి మహిళగా ప్రవర్తించటం, లేకపోతే ఆడపిల్లగా పుట్టి మగోళ్ళ ప్రవర్తించడం చేస్తుంటారు చూసారా. వీళ్ళకి
23 జతలు కాకుండా ఇంకో క్రోమోజోమ్ ఒకటి ఎక్కువ వస్తుందట. ఆ క్రోమోజోమ్ ఒకటి ఎక్కువ ఉంది ఈ నాగార్జున గారికి. దానివల్ల ఈ మాట మాట్లాడుతుంటే మహిళ మాట్లాడుతుంది అనిపిస్తుంది, కానీ చూస్తే మగమేమో చిన్న చిన్న మీసాలు వచ్చి మగోళ్ళ కనపడతాడు. వీడు అలా చెప్పాలా ఇలా చెప్పాలా నాకైతే తెలియదు, కానీ అది పక్కన పెడితే వీడి మాటలు ఒకసారి మీరు విని వీడిని ఇలాంటి వాళ్ళని ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే ఇంక ఇలాంటి వాళ్ళు వరుసగా పుట్టుకొస్తూ ఉంటారండి. వీళ్ళు రెచ్చగొడతా ఉంటారు, కింద స్థాయిలో ఉన్న తెలుగుదేశం వైసీపీ కార్యకర్తలు కొట్టుకు చచ్చిపోతారు. 2 వర్గాల మధ్యలో వైషమ్యాలు రేగే విధంగా స్టేట్మెంట్లు ఎవడ పాస్ చేసినా వాడి మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి, వాడి మీద కేసు పెట్టాలి. 153A 295A అనుకుంటా, అంటే నాకు పెద్దగా నాకు తెలియదు కానీ చట్టాలు నా మీద పెట్టిన కేసులు నాకు తెలుసు కాబట్టి నేనేం మాట్లాడలేదండి. నేనేమన్నానంటే ఒకసారి అంబేద్కర్ పేరు కోనసీమ పట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి కింద మీద పడిపోతుంటే, ఏమంటే మీరు చాలా పేర్లు పెట్టుకొచ్చారు, మీ నాన్నగారి పేరు కూడా కడపకు ఉంది, ఇమీడియట్గా కనుక మీరు అంబేద్కర్ పేరు పెట్టకపోతే ప్రతి గ్రామంలో వైసీపీ జెండా బొగ్గు అన్నాను. అంతే, నేను ఎక్కడ బొగ్గు అనిపించలేదు, దాన్ని ఏం తగలబట్టలేదు, జస్ట్ ఆ మాట అన్నాను అంతే. వెంటనే పోలీసు వారికి ఇది 2 వర్గాల మధ్యలో వైషమ్యాలు రేపే కారణం కనిపించిపోయిందట. డైరెక్ట్గా పోలీసే కంప్లైంట్, ఎవరో కాదు కంప్లైంట్, పోలీస్ ఆయన వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఇది వర్గాల మధ్యలో ఎఫ్ఐఆర్ వేస్తారు ఇంత నా మీద. మరి అంత చిన్నదానికే వర్గాల మధ్యలో వైషమ్యాలు రేగితే నేను అలాంటి మీద కేసులు పెడితే వీడి మాట ఒకసారి వినండి. మియా 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 అంటాడు, కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. చూసుకుంటే తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశారు, ఈసారి వెంకటేశ్వర స్వామి వదిలేయడం అనేది మాత్రం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో పెద్ద ల్యాండ్ మైన్తో దాడి చేశారు. ఆయన మృత్యుంజయుడు, ఆయన ప్రజలకి ఈ రాష్ట్రానికి ఇంకా ఆయన సేవలు అవసరం కాబట్టి, ఆయన నాయకత్వం అవసరం కాబట్టి, వాళ్ళ కుటుంబం అదృష్టం, వాళ్ళ కుటుంబం చేసుకున్న అదృష్టం, రాష్ట్రం చేసుకున్న అదృష్టంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన ఏకంగా మృత్యుని జయించి బయటకు వచ్చాడు. ఆయన అందరూ ఆనందపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ రోజునున్న ప్రతిపక్ష పార్టీలు కూడా ఆనందపడ్డాయి. కానీ ఈ 24వ క్రోమోజోమ్ ఉన్నవాడు వీడు ఏమంటున్నాడండి, అప్పుడు వెంకటేశ్వర స్వామి వదిలేశాడు, ఇప్పుడు మాత్రం అంటే చంద్రబాబు నాయుడు గారిని చంపేయడానికి ప్లానింగ్. చంద్రబాబు నాయుడు గారిని చంపేద్దాం అనుకున్నారు. ఎందుకంటే ఆయన బ్రతుకుంటే, నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రాన్ని నాశనం చేసేవాడు ఎవరిని కూడా ఆయన మనుగడలో ఉండేవాడు, ప్రతి ఒక్కరికి అడ్డుదగులుతాడు ఆయన. కాబట్టి ఇంకా ఆయన ప్రాణాలతో లేకుండా అదే ప్రయత్నం ఆల్రెడీ ఆ రోజున జైల్లో పెట్టడం, ఆ దోమలు అక్కడున్న వాటర్ కల్తీ వాటర్ కలుషితమైన వాటర్ ఇచ్చేయటం, చాలా ఘోరంగా ఆయన అప్పుడే హింసించి అప్పుడే చంపేద్దాం అనుకున్నారు. అది అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి కూడా కాపాడలేడట. అంటే మరి ఎలా చేసి ఎలా చంపేద్దాం అనుకున్నారు? ఇప్పుడు ఈ మాటని మేము మాలాంటి వాళ్ళని తీసుకుని ఇలా వైసీపీ వాళ్ళు ఎలాగ అన్నారా చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తారంటే మేము కర్రల కత్తులు వేసుకుని వైసీపీ వాళ్ళ మీకు వెళ్ళిపోతే, వాళ్ళు కర్రల కత్తులు వేసుకుని మా మీదకి వస్తే ఎంతమంది చచ్చిపోవాలి? ఇప్పుడు 2 వర్గాల మధ్యలో విద్వేషం రేపే స్టేట్మెంట్ ఇది ఖచ్చితంగా దీని మీద ఎఫ్ఐఆర్ అవ్వాలి, వీడిని కంపల్సరీ ప్రాసిక్యూట్ చేయాలి. అది చేయకపోతే ఏమవుతుందంటే అండి, అదే అలవాటు అవుతుంది. ఇప్పుడు అన్ని తెలంగాణలో అరెస్ట్ చేశారు, ప్రణీత్ హనుమంతు ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకెవ్వరు కూడా అలాంటి పనికిమాల కామెడీ చేయరు. ఇంకా తెలంగాణలో ఇలాంటి యాదవులను కూడా ఇమ్మీడియట్గా బొక్కలో దోసేస్తాయి. పాపం వీళ్ళకి ఒక రంగం చెప్పాలంటే అండి జాలిపడాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు, కొంతమందికి జీతం రూపాయలు ఇస్తారు, మరి కొంతమందికి ఏమో పేటీఎం రూపాయలు ఇస్తారు. ఈ కోసం పాపం ఇలాంటి వాళ్ళు అందరూ ఇంకా ఏది నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారండి. ఇలాంటి వాళ్ళని ఒకళ్ళు శిక్ష పడింది అనుకోండి, ఒకటి మీద కేసు పడింది అనుకోండి, మళ్ళీ రెండో వాడు ఇలాంటి తయారవ్వకుండా ఉంటాడు. ఎందుకు వీడు గంజాయి కూడా వేస్తాడు, వీడు ఒకటి వర రవీందర్ రెడ్డి గారు కూడా అని ఎందుకన్నానంటే, మీరు ఇక్కడ ఈ వీడియో చూడండి ఒకసారి. హోటల్లో ఎవరో ఏదో అడిగితే పచ్చి బూతులు తిడుతూ హోటల్లో రెచ్చిపెట్టిండు. గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత ఇక డే అండ్ నైట్ తేడా లేకుండా ఇలాంటి కుర్రాళ్ళందరికీ గంజా బొట్టలు సప్లై అయిపోతున్నట్టుంది. వీళ్ళు గంజాయి కొడుతూ రోడ్ల మీద తిరుగుతున్నారు, గంజాయి బ్యాచ్ లాగా. ఎక్కడ ఎవరు దొరికితే ఇంకా వాడి మీద ఒకసారి ఇది వినండి. అరే ఎందుకు అసలు నీ స్థాయి ఉంది, లోకేష్ నన్ను స్థాయి రవి ఏం ఎక్కడ
నువ్వు గెలిస్తే వచ్చి మాట్లాడతావు పూజ సరే నేను అనుకోకండి ఇది పెట్టానని బండ బూతులు ఆడికి అధికార ప్రతినిధి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో. ఇంకోటి ఏదో చైర్మన్ కూడా స్టేట్ చైర్మన్ అంటాడు. చూసారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఎలాంటి బూతులు మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ బూతులు పెద్ద పెద్ద కేకలు హోటల్లో పొద్దున్నే గంజా కొడితే మరి అలాగే ఉంటుంది. ఇలాంటి వాళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే రేపు మేము కాకినాడ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాను. నేను కాకినాడ ఎస్పీ గారికి ఇస్తాను. హోమ్ మినిస్టర్ గారు వారి టైం చూసి వారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని హోమ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ ఇస్తాం. ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే కనుక కంపల్సరీగా ప్రజలే మరి చట్టాన్ని చేతుల్లో తీసుకుంటారు. ఇప్పుడు దాకా అబ్బాయి దాడులు జరగకూడదు, వాళ్ళని ఏమనకూడదు, వీళ్ళు చట్టాన్ని చేతుల్లో తీసుకోకూడదు అంటున్నారు. ఓకే, చట్ట ప్రకారం పోలీసు వారు వాళ్ళని శిక్షిస్తే, చట్ట ప్రకారం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయితే ప్రజలు చట్టాన్ని చేతిలో తీసుకోరు. లేని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు చావు కోరుకునేవాడిని ఏ తెలుగుదేశం కార్యకర్త వదిలేస్తాడండి? ఎందుకు క్షమించాలి? అంతకంటే గట్టిగా మేము మాట్లాడగలం. గతంలో మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడాం తప్ప, లేదా అప్పుడప్పుడు ఒకవేళ ఏదో సరదాగా జగన్ బ్రో, అంతేగాని ఇలాంటి బూతులు మాట్లాడడం కానీ, ఆయన చచ్చిపోవాలని కోరుకోవడం కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు కానీ ఎప్పుడు టార్గెట్ చేయలేదు. అందుకే మా మీద ఏ కేసు పెట్టాలన్నా ఆడితోటి వీడితోటి తప్పుడు కేసులు పెట్టించారు. కానీ నువ్వు పలానా వీడియోలో పలానా తప్పు మాట్లాడావు ఒక కేసు పెట్టలేకపోయారు నా మీద. మీ వైసీపీ జెండాలు తగలబడతాయన్న దానికి కేసు. ఇంకోటి TV9 వాళ్ళు మీరు ఎందుకే వైసీపీ వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, వైసీపీ ఛానల్ మీద అన్నందుకు TV9 వాళ్ళతో కేసు. అదే తప్ప వీడియోల గురించి ఇంకా నా మీద కేసులు పెట్టలేదు. నన్ను కొట్టాడండి, నన్ను తిట్టాడండి, నన్ను కాళ్ళు వేసి దొక్కేసాడండి, ఇవి తప్పుడు కేసులు. మరి ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు అయితే తీసుకోవాలండి. ఇది ఇంకోటి ఏదో మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారి మీద. రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడింది ఉందా ఇక్కడ? ఇదా ఇది కాదనుకుంటా. రేవంత్ రెడ్డి అనే జొమాటో బాయ్, స్విగ్గీ బాయ్, జొమాటో బాయ్. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి అతని మీద ఎక్కువగా మాట్లాడడం, అంతే ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని జొమాటో బాయ్, స్విగ్గీ డెలివరీ బాయ్ అని పిలవడం జొమాటో బాయ్ ఇటువంటి వ్యాఖ్యలు. ఇంకోటి ఏంటంటే అండి, వీడైతే గంజాయి మత్తులోనో లేదా మందు తాగేసో మాట్లాడుతున్నాడు. ఈడిది ఎంత తప్పు ఉందో ఈడిది కూడా అంతే తప్పు ఉంది. వీడితో పాటు ఈ ఛానల్ది కూడా అంతే తప్పు ఉంది. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీద వైన్ షాపుల దగ్గర తాగేసి పడిపోయి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏ ఛానల్ మైకైనా పెట్టండి బండ బూతులు తిడతారు. అసలు ఈ మైక్ పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర ఎందుకు పెడుతున్నారు? ఇదంతా ఒక స్కెచ్ అండి. ఒరే ఇగో నీకు పలానా చోట పలానా గంజా ప్యాకెట్లు ఉంటాయి, అవి కొట్టేసి నువ్వు వచ్చి ఈ ఛానల్కి నువ్వు కూర్చో, నువ్వు తిట్టే, నేను అడ్డుకున్న ట్యాగ్ చేస్తాను. ఎవడో తెలియదు ఎరిపప్పు డ్రామాలు. ముగ్గురమే కంప్లైంట్ ఇవ్వాలండి. ఒకటే ఈ యాంకర్లో, 2 ఈ తాగుబోతులు గంజా బ్యాచ్, 3 ఛానల్. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే, గతంలో 2019 ఇలాగే తప్పుడు ప్రచారాలు, ప్రతి దానికి తప్పుడు ప్రచారం చేసి అవే ఆ ప్రచారం ఎవరు నమ్ముతారులే అనుకున్నాం. కానీ ఆ తప్పుడు ప్రచారాలతోనే 19లో నెగ్గేశారు. ఇప్పుడు ఇక అవకాశం ఎవ్వరికీ ఇవ్వకూడదండి. ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఎక్కడన్నా తప్పు చేసిందా ఆధారాలతో బయటపెట్టండి, ప్రభుత్వం చక్కదిద్దుకుంటుంది. లేదా ఎక్కడన్నా ఒక తెలుగుదేశం కార్యకర్త ఒక నాయకుడు తప్పు చేసాడా ఆధారాలతో బయట తీసుకురండి, ఆయన మీద చర్యలు తీసుకుంటారు. అంతే తప్ప నిరాధారమైన ఆరోపణలు చేసేటు, నోటికి ఏది వస్తే అది వాగేటు, ఇలా చేసే ప్రతి ఒక్కరి మీద ఒక ఎఫ్ఐఆర్ పడిపోతుంది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఏదైనా నిజం అయితేనే అది బయటకు వస్తుంది. అబద్ధాలు ఈ రకంగా పెచ్చిపోయడం అనేది, ఈ రకంగా ప్రచారం అనేది ఆగిపోద్దండి. జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం అబద్ధాలను సృష్టించడం, దాన్ని ప్రచారం చేయటం. ఆ ఆయుధాన్ని కొట్టుపారేయాలంటే తప్పుడు ఆరోపణ ఎక్కడ చేసినా, ఇలాంటి తప్పుడు మాటలు ఎవడు మాట్లాడినా ఒక ఎఫ్ఐఆర్ మీద పడతా ఉండాలి. ఏముంటుందండి మహా అయితే ఖర్చు, కొన్ని వైట్ పేపర్లు ఖర్చు ఉంటుంది, కంప్యూటర్ ఆపరేటర్కి 10 నిమిషాలు పని ఉంటుంది, అంతే కదా. కానీ తప్పు చేసేవాడిని ఇలాగా కంట్రోల్ చేయడం వల్ల తప్పు చేయడానికి కొత్త వాళ్ళు ఎవరు రాకుండా ఉంటారు, పాత వాళ్ళందరూ జైలుకి పోతారు. లేదా ఇక తప్పు చేద్దామని మళ్ళీ ఇంకొక కేసు పడుతుందిరా బాబు, ఎందుకురా తప్పుడు ఆరోపణలు చేయడం, ఎందుకురా ఆళ్ళ తిట్టడం, ఎందుకురా ఏళ్ళ తిట్టడం, ఎందుకురా మహిళలను అవమానించడం అనే భయం కలుగుతుందండి. ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేసి తీరాలి సార్. తెలుగుదేశం పార్టీ గతంలో ఈ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే నష్టపోయింది. తెలుగుదేశం పార్టీ కాదని నష్టపోతారు, రాష్ట్రం నష్టపోయింది. రాష్ట్రం 12 లక్షల కోట్లు అప్పు అయిపోయింది.
రాష్ట్రానికి రాజధాని పోలవరం ఏమీ లేకుండా పోయి మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదు. మళ్ళీ ఆ పరిస్థితి వీళ్ళ కనుక ఇలాగ వదిలేస్తే మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేసేస్తారు, మళ్ళీ అబద్ధాలను ప్రచారం చేస్తారు, మళ్ళీ ప్రజలను మోసం చేస్తారు. తప్పుడు ప్రచారం చేసే హక్కు రాజ్యాంగం ఇవ్వలేదండి. వాళ్ళని వెళ్ళి బూతులు తిట్టే హక్కు రాజ్యాంగం ఇవ్వలేదండి. రాజ్యాంగం ఏమిచ్చింది? నువ్వు నమ్మిన సిద్ధాంతం ఏమైనా ఉంటే దాన్ని చెప్పుకో ప్రజల్లో. నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటుంది. ఇప్పుడు ఎవరో తప్పు చేశారు, రాయేషే ఏదైనా తప్పు చేశాడు, ఒక 100 కోట్లు స్కామ్ చేశాడు, మీ దగ్గర ఆధారం ఉంది, పెట్టుకుని తిట్టినాను. అంతేగాని ఏమీ లేని దగ్గర ఏదో ఉందని బుర్ర జల్లేయటం. మీరు చూసారు లేదో, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అని ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పి డబ్బులు కమ్ముకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. మరి ఇలాంటి వాటిని ఇప్పుడే అడ్డుకోవాలండి, ఖచ్చితంగా అడ్డుకోవాలి, కేసులు పెట్టాలి. అలుపు లేకుండా కేసులు పెట్టాలండి వీళ్ళ మీద. అలుపు లేకుండా ఎఫ్ఐఆర్లు పడతా ఉంటేనే ఎక్కడో చోట ఆగుతారు వీళ్ళు. ఇలాగ అడ్డదిడ్డంగా వెళ్ళే వాళ్ళని కంట్రోల్ చేయడానికే చట్టాలు ఏర్పాటు చేశారు. ఎవడో ఒకడు కొట్టడం వల్ల ఏమవుతుందండి? ఒకవేళ ఈడు ఉన్నాడు, ఈడు మహిళకి సగం పురుషుడికి సగం ఉన్నాడు, ఆయన ఎవడో ఒకడు జుట్టు అడుగుని బయటికి ఇటు లాగాడు ఎంతసేపు? 10 నిమిషాలు. కానీ ఈయన ఒకడు కొడితే ఇలాంటివి ఆగిపోతాయా? ఆగవు. రేపు ఇంకొకటి చేస్తాడు, అవతల వెళ్ళి ఇంకొకటి చేస్తాడు, ఆ తర్వాత ఇంకొకటి ఎక్కడో దాక్కుని అవన్నీ నన్ను కొడేస్తారు బయట ఉంటేనే దాక్కుని చేస్తాడు. అదే చట్టపరంగా ఎఫ్ఐఆర్ అయిందనుకోండి, అమ్మనేమో వాడి మీద అయిపోయిందిరా, మా నారాయణ అమ్మగాడి మీద, మనం కూడా అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే, ఇలా ఎవరినైనా బూతులు తిడితే లేకపోతే ఇలా చావులు కోరితే మన మీద కూడా ఎఫ్ఐఆర్లు అయిపోతాయి అనే భయం వస్తుంది. దాంతోపాటు ఇలాంటి యాంకర్లు ఆయన గిల్లేసి నువ్వు తిట్టేరా నేను అడ్డుకుంటాను అనే ఇలాంటి పనికిమాలిన పోరంబోగ్గాళ్ళ మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ అయిందనుకోండి, రేపు పొద్దున ఇలాంటి గంజాయిగాళ్ళని తాగుబూతుగాళ్ళని ఇలాంటి డిబేట్లకు పిలకుండా ఉంటారు. దాంతోపాటు ఇలాంటి ఛానళ్ళ మీద కూడా ఒక కేసు పడింది అనుకోండి, రేపు పొద్దున రే కేసులు తిరగలేకపోతున్నావురా, ఈ ఛానల్ పెట్టిన తర్వాత యాజమాన్యం కేసులు తిరగాల్సి వస్తుంది, ఒరే గుడ్డుడా ఆపరా, నువ్వు ఇలాంటి డిబేట్లు పెట్టకండి రా. నేను గుడ్డోళ్ళని ఏమి ఏంటి అవమానించలేదండి, వాళ్ళంటే నాకు సాఫ్ట్ కార్నరే. కానీ ఇది కళ్ళున్న గుడ్డోడు, అంటే డబ్బుతో ఇటు కళ్ళు మూసిపోయి, ఇలాంటి ఆ డబ్బు కోసం కళ్ళు మూసిపోయే గుడ్డోళ్ళందరికీ ఛానల్ గడ్డెడుతుంది. ఈ తప్పుడు ప్రచారం మాత్రం ఆపాలండి. తప్పుడు ప్రచారం ఆపకపోతే చాలా ప్రమాదం రాష్ట్రానికి. కాబట్టి రేపు కాకినాడ ఎస్పీ గారికి 10 గంటలకు 10:30కు వెళ్తాను నేను. వెళ్ళి ఇప్పుడు దాకా ఈ తప్పులు చేసిన ప్రతి బొకడాగాడి మీద కంప్లైంట్లు ఇస్తాం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేయాలి. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడిన మాటలు వీడియోలు డైరెక్ట్గా ఎవిడెన్స్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి, వాటితో మేము కంప్లైంట్ ఇస్తాం. ఖచ్చితంగా వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ చేసేదాకా మేము మాత్రం వదిలిపెట్టమండి. మేము శాంతియుతంగా మా పోరాటాన్ని మేము కంటిన్యూ చేస్తాం. అయ్యా ఇది మ్యాటర్.